ఒక వస్తువుని విడిగా తీసుకొచ్చి అమ్ముకున్నప్పుడు దానికి ఒక ప్రత్యేక అధికార గుర్తింపునిచ్చినప్పుడు దాని విలువ సుమారుగా డబుల్ అవుతుంది. అటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నాయి. దాని పేరే ప్రమాణ్. ఆంధ్రప్రదేశ్లోని అడవుల్లో ఉన్న ప్రతి చెట్టుకి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి ఆ కలప నాణ్యతకు సర్టిఫై చేయటం ద్వారా దాని ద్వారా వచ్చే అవుట్కమ్ను రెట్టింపు చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో ఉన్నాం. ఈ IIFM ఏదైతే ఉందో ఈ ప్రమాణ్ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేస్తోంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాలు వాలంటరీగా ఈ కార్యక్రమానికి అప్లై చేసుకొని సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. అయితే మన రాష్ట్రం ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. ప్రమాణ్ సర్టిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవులన్నింటిలో ఉన్న చెట్లకి కూడా ఒక ప్రత్యేక గుర్తింపునివ్వడం ద్వారా, అలాగే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపునివ్వడం కూడా సాధ్యమవుతుంది. చెట్లే కాకుండా కాఫీ గింజలు వంటి గిరిజన ప్రాంతాలకు చెందిన అనేక ఉత్పత్తులకు ఈ విధమైన సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా గిరిజనులకు కూడా ఎంతో స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలు ఒకసారి చూద్దాం. ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ IFWCSగా పిలువబడే ఈ పథకం కింద మన దేశంలోని రాష్ట్రాలన్నీ కూడా స్వచ్ఛందంగా తమ అటవీ ఉత్పత్తులకు జాతీయ స్థాయి గుర్తింపు పొందవచ్చు. అయితే ఈ విషయంలో మన రాష్ట్రం మిగిలిన రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. 2023లో భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ పథకం కింద గుర్తింపు పొందిన అటవీ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత కలిగి ఉంటాయి. ఈ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న IIFM అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్వితా పాండే దూరదర్శన్ న్యూస్ ఆంధ్రాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వివిధ వర్గాలకు చెందిన కాఫీ, రబ్బరు, కలప, విత్తనాలు మరియు నూనెలు సహా 1035 ఉత్పత్తులను ప్రమాణ్ సర్టిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ నుండి పరిశీలించామని తెలిపారు. ఈ విషయంలో మన రాష్ట్రం తరఫు నుండి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రమాణాల ప్రకారం 8 ప్రమాణాలతోనూ 69 సూచికలు 254 వెరిఫైయర్లను అనుసరిస్తూ ఈ సర్టిఫికేషన్ అందిస్తున్నామని డాక్టర్ అన్విత తెలిపారు. Whatever plantations the Andhra Pradesh Forest Corporation has done in those 9 divisions, we are certifying them for their forest management based on the standards and principles that's been laid out in the certification scheme. Along with that, we are also giving them chain of custody certification. So the process is on and it's almost completed. We'll be very shortly issuing them the first certification under Indian Forest and Wood Certification Scheme, which is also Praman. Andhra Pradesh Forest Development Corporation is the first development corporation which is going to get the certificate very shortly under Praman. This will basically increase the, first of all, income. So it's a market driven thing. If your products are certified, you can easily import them. So your uptake in the European market or global market increases. Second thing is you are proving the legality that your wood is coming from a legal source. You can even trace from which forest division, which plantation, what is the material, from where it is coming. So basically it talks about the legality and the traceability of all part of it. All those transparency and traceability and legality is covered in the scheme. Also it helps in, so once you get a certified product, you get the premium value of the wood, because it also has a social angle where you are giving a lot of livelihoods to the local people. Along with the livelihoods, you are also trying to give them some insurances. The laborers who are working, so they are actually getting insurances. So in case of any injury or anything, they can take it from the insurance company. So all those social parameters are also covered in the scheme. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒరిస్సా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కొన్ని పరిశ్రమలకు కూడా ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తమ ఉత్పత్తులకు ఈ ప్రమాణ ధృవీకరణ పొందటం ద్వారా ఆదాయం పెంచుకోవటమే కాక సామాజిక భద్రతను కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో పాటు రాష్ట్రాలకు కేటాయిస్తున్న నిధులను అందిపుచ్చుకోవడంలో కూడా మన రాష్ట్రం ముందుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది.